హే డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. లాస్ట్ వీక్ మా ఆఫీస్లో కోలీగ్స్ అందరం కలిసి పాట్లాక్ అయితే పెట్టుకున్నాం. దానికి నేను ఏ ఐటమ్స్ తీసుకెళ్ళానో ఫస్ట్ అయితే చూసేయండి. సో నేను రైతా అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను. సింపుల్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ మందికి చేస్తున్నాం కదా, టేస్ట్ బాగాలేకపోతే అస్సలు బాగోదు. సో అవైతే చేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంటి దగ్గర ఫ్రూట్ కస్టర్డ్లో యాపిల్ అండ్ పొమగ్రనేట్ మాత్రమే యాడ్ చేశాను. బనానా ముందుగానే యాడ్ చేస్తే బాగోదని ఆఫీస్కి వచ్చి యాడ్ చేశాను. ఇక్కడ మా వాళ్ళు నేను ఆఫీస్లో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశానని కామెడీ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ని వాళ్ళ డెస్క్ దగ్గర పెట్టుకున్నారనమాట. ఇలా అన్నీ తీసి చూసాము ఏమేమి తెచ్చారా అని చెప్పి. నెక్స్ట్ మేము ఒక క్యాఫెటేరియా ఫ్లోర్ని అయితే బుక్ చేసుకున్నాం. అక్కడ అందరం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. అరౌండ్ 1 o'clockకి అందరూ అన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసారు. వెజ్ మొత్తం కూడా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాం అండ్ నాన్ వెజ్ అంతా కూడా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసాము. అందరూ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. మనం నాన్ వెజ్ కాబట్టి మనకి ఒక అడ్వాంటేజ్, మనం వెజ్ కూడా టేస్ట్ చేయొచ్చు. సో నేనైతే అన్ని ఐటమ్స్ కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నాను. రోటీస్, సమోసాసు, పన్నీర్ టిక్కా అండ్ గోబీ మంచూరియా, రోటీ, నాన్స్ అండ్ డోక్లా కూడా తీసుకొచ్చారు. అండ్ నాన్ వెజ్లో హనీ చికెన్ వింగ్స్, ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, అవి కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి. అండ్ స్వీట్స్లో నేను తీసుకెళ్ళిన ఫ్రూట్ కస్టర్డ్, గులాబ్ జామున్ అండ్ కోకోనట్ పాయసం, ఇలా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. ఈవెన్ కూల్ డ్రింక్స్ అండ్ పాన్ కూడా తీసుకొచ్చారు. సో నేనైతే ఫస్ట్ అన్నీ కొంచెం వెజ్ ఐటమ్స్ పెట్టుకొని వచ్చాను. అన్నీ టేస్ట్ చేశాను. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మోస్ట్లీ అందరూ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసే తీసుకొచ్చారు. కొందరు కుదరని వాళ్ళు బయట ఆర్డర్ చేశారనమాట. బట్ ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం అన్నీ బాగా కుదిరాయి. ఏది కూడా బాగాలేదు అని లేదు, అన్నీ చాలా బాగున్నాయి. కానీ అన్ని ఐటమ్స్ ఉంటే తినాలి అనిపిస్తుంది, కానీ మనమైతే తినలేము. అవి చూడగానే కడుపు నిండిపోతుంది. ఇక్కడ మా ఆర్గనైజర్స్ నిల్చొని మరీ తింటున్నారనమాట. అందరికీ అన్ని ఐటమ్స్ వస్తున్నాయా లేదా అని చూస్తూ. ఇంకా మెయిన్ కోర్స్ అయిపోయాక డిజర్ట్ టైం అయితే వచ్చేసింది. గెస్ వాట్, అందరికీ నా కస్టర్డ్ అయితే నచ్చింది. నేను ఇంట్లో ముందు చాలాసార్లు చేశాను, కానీ ఇంతమందికి చేయడం ఇదే ఫస్ట్ టైం. సో బాగా వస్తుందా లేదా నా టేస్ట్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనుకున్నాను. బట్ అందరూ బాగుందని చెప్పారు. ఓవర్ స్వీట్గా లేకుండా, అలాగని లెస్గా లేకుండా కరెక్ట్గా ఉందని చెప్పారు. చాలా కాంప్లిమెంట్సే వచ్చాయి నాకు ఈ ఫ్రూట్ కస్టర్డ్కి. సో నేను కూడా నా స్వీట్ని కొంచెం టేస్ట్ చేశాను. కొంచెం మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మనం తినడం కన్నా పక్క వాళ్ళు తిని మనది బాగుందంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నాది మాత్రమే కాదు, గులాబ్ జామున్ అండ్ కోకోనట్ పాయసం కూడా చాలా బాగుంది. ఫ్రూట్ కస్టర్డ్ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అందరికీ నచ్చిందని ఇలా ముందుగానే ఒక కప్స్లో తీసి సైడ్న పెట్టుకున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా వాళ్ళు నన్ను టీస్ చేస్తున్నారు. అందరూ ఇష్టంగా తింటున్నారు కదా అని నేను దాన్ని రికార్డ్ చేస్తున్నాను. సో దానికోసమని ఇలా చేస్తున్నారు. ఫైనల్గా లంచ్ అయితే అయిపోయింది. బట్ లాస్ట్లో కొంచెం ఫుడ్ అయితే మిగిలిపోయింది. మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, అంటే క్వాంటిటీ కొందరు ఎక్కువగా తెచ్చేశారు. సో ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బాక్స్లో పెట్టి ప్యాక్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఫైనల్గా కొన్ని గ్రూప్ పిక్చర్స్ అయితే తీసుకొని బ్యాక్ టు వర్క్ అయితే వచ్చేసాం. దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద వ్లాగ్. బాయ్.